Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. పురుషుల ఐపీఎల్ స్టార్ట్ అయి 16 ఏళ్లైనా ఐపీఎల్ ప్రారంభం నుండి కోహ్లీ లాంటి స్టార్ ఆర్సీబీ వెంట ఉన్న ప్రతి సీజన్ కి అత్యంత బలమైన జట్టుగా కనిపించిన కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది ఆర్సీబీకి. అభిమానుల ఆశలను ప్రతిసారి వమ్ము చేస్తున్న ఏకైక జట్టు ఆర్సీబీ. కోహ్లీ అండ్ ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ అందుకోవడం చూడాలని కలలుగంటున్న కోట్లాది మంది అభిమానులకు కొంత సంతోషాన్ని కలిగిస్తూ ఆర్సీబీ ఉమెన్స్ జట్టు రెండవ సీజన్లోనే కప్పుని అందుకుంది. హోరాహోరీ పోరాటాలు, రసవత్తరమైన మ్యాచ్లు, నాటకీయ మలుపులతో సాగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపుతో పతాక స్థాయికి చేరింది. టోర్నీ ఆశాంతం అద్భుతంగా ఆడిన ఢిల్లీ ఫైనల్లో చతికిలబడింది. ఆర్సీబీ పురుషుల జట్టు ఇంతవరకు ట్రోఫీని అందుకోకపోవడంతో ఫైనల్ ఒత్తిడిని అధిగమించి ఆర్సీబీ మహిళా జట్టు జూలు విదిల్చింది. సెమీఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబైని చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ తో ఫైనల్లో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ శ్రేయాంక్ పాటిల్, మొయిలనిక్స్ల అద్భుత బౌలింగ్ దెబ్బకి కుప్పకూలింది. షఫాలి వర్మ రాణించిన మొయిలనిక్స్ వేసిన 8వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. ఏకంగా 3 వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. శ్రేయాంక్ పాటిల్ మరింత విజృంభించడంతో 113 పరుగులకే ఆల్అౌట్ అయింది ఢిల్లీ. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిదానంగా ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ ఎంతమంది బౌలర్లు మార్చినా, ఎన్ని వ్యూహాలు పన్నినా స్వల్ప లక్ష్యం కావడంతో ఆచితూచి ఆడింది ఆర్సీబీ. చివరికి 3 బంతులు మిగిలి ఉండగా విజయం సాధించి సగర్వంగా కప్పుని ముద్దాడింది ఆర్సీబీ. ఆర్సీబీ మహిళా జట్టు స్ఫూర్తితో పురుషుల జట్టు కూడా ఆడి కోహ్లీ మరియు ఆర్సీబీ అభిమానులకు మరోసారి ఆనందాన్ని పంచాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.